అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి మీకు డాన్సర్‌గా? ఏముంది అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను. ఇంట్లో నుండి వచ్చేసి స్టార్ట్ చేశామని. హ్మ్. అవును, అసలు మీరు ఇంట్లో నుంచి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందసలు? మా ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు. సో, హ్మ్. అది ప్రాబ్లమ్. ఓకే. అదే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మీ ఇంట్లో? అట్ ఇంట్లో ఎవరికి డాన్సులంటే ఎవరికి తెలీదు. హ్మ్. విజయనగరం సైడ్ కదా! అందరూ హ్మ్. డాన్సులంటే ఏదో అనుకుంటారు. కానీ చూసుకుంటే డాన్సర్స్ అందరూ మన ఏపీ సైడే ఉంటారు. విజయనగరం ఆ! కానివ్వండి, వైజాగ్. రాజమండ్రి, విజయవాడ ఆ! ఈ సైడే ఎక్కువ మంది ఉంటారు డాన్సర్స్. ఆ! కానీ మీ ఇంట్లో ఏదో ఎందుకు ఒప్పుకోలేదు? ఐ మీన్ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనా? లేకపోతే పక్కింటి వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్లనా? ఇంకా ఇంట్లో అంటే కొన్ని కొన్ని ఉంటాయి. అంతే. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు అసలు మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఫాలోయింగ్ అనేది లేదు, ఏమీ లేదు. కానీ ఒక్క రీల్‌తో మటికి బాగా ట్రెండ్ అయిపోయారు. అది కూడా మీరు పెట్టుకోలేదు ఆ రీల్. ఆ రీల్ ఎవరో ఒక అబ్బాయి పెట్టాడు. దాని తర్వాత మీరు ఇన్‌స్టా‌లో పోస్ట్ చేసుకొని అప్పుడు మీరు ట్రెండ్ అయ్యారు ఆ అబ్బాయి తర్వాత. అవును. అంటే మిమ్మల్ని ట్రెండ్ చేసింది ఆ అబ్బాయి అనుకోవచ్చా? చాలా మంది నన్ను రీల్స్ పోస్ట్ చేసి ఎక్కువ మంది హ్మ్. చూసారనమాట. హ్మ్. దానివల్ల కొంచెం బాగా ఫేమస్ అయిపోయానంతే. మీరు ఎడ్యుకేషన్ చేయలేదా ఏమి? ఎడ్యుకేషనా? ఎడ్యుకేషన్ చేశాను. ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ బీఏ. డిగ్రీ బీఏనా? మరి ఎడ్యుకేషన్ తర్వాత ఈ డాన్సర్ ప్రొఫెషన్ ఎలాగా అసలు? నేను నైటు ఈవెంట్స్‌కెళ్ళిపోయి మార్నింగ్ పబ్లిక్ ఎగ్జామ్ రాసేదాన్ని. హ్మ్. ఎందుకంటే మాది తెలుగు మీడియం. హుహు. ఇంటర్ సీఈసీ. ఓకే. హెడ్డింగ్స్ అన్ని గుర్తుపెట్టుకుందని సోదంతా రాసేదాన్ని. హ్మ్. మార్కులేసేవారు. ఆ సోది మొత్తం తీసుకొనొచ్చి ఇప్పుడు యాంకరింగ్‌గా చేసేస్తున్నారా? అలాంటివి కాదు. యాక్చువల్‌గా చదివేదాన్ని. ఓకే. ఇంటరు సివిక్సే కాబట్టి హ్మ్. ఎకనామిక్స్, హ్మ్. కామర్స్ ఇవన్నీ ఓకే. తెలిసిందే. ఓకే. కామర్స్‌లో 2 ఉంటాయి. ఏముంటాయి అకౌంట్స్ 2? అకౌంట్స్ ఒకటి, ఓకే. ఆ! కామర్స్ ఈ 50, 50 ఉంటది. ఓకే. అకౌంట్స్ ఏంటంటే లెక్కల హ్మ్. ప్రకారం ఉంటది. ఓకే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే థియరీ ఉంటది. ఓకే. ఆ థియరీ అంతా సబ్జెక్టులు రాసేయడమే. ఓకే. అంటే మీరు అంటే నేననేదేందంటే ఎడ్యుకేషన్ చేశారు. డిగ్రీ దాకా చదువుకున్నారు. ఎవరైనా జాబ్ దానికంటే మంచి ఆపర్చునిటీ నేను జాబ్ చేశా. కోసం చూస్తారు. యాక్చువల్‌గా నేను డాన్స్ అనుకోలేదు. నేను యాంకరింగ్ పరంగా సెటిల్ అవుతానని ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ హ్మ్. 3